హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశికుమార్. సో స్టాక్ మార్కెట్కి సంబంధించి మనకి వస్తున్న ఈ వొలటాలిటీ అన్నది డిఫరెంట్ వరల్డ్ లీడర్స్ తీసుకుంటున్న డెసిషన్స్ లేదా కంట్రీకి మధ్య ఉన్న టారిఫ్ సిచ్యువేషన్స్ లేదా వార్ సిచ్యువేషన్స్ అనేవి రీజన్గా రావడాన్ని చూస్తున్నాం. అండ్ ఈ పర్టికులర్ సినారియోస్ మొత్తంలో మనం గమనించింది ఒకటి, ఒక పర్టికులర్ అసెట్ క్లాస్కే మీరు ఎప్పుడైతే స్టిక్ అవుతున్నారో అలాంటి సందర్భాల్లో డెఫినెట్గా మనకి బ్రెయిన్ స్టార్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మన పోర్ట్ఫోలియోస్ డ్రాడౌన్ని ఫేస్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయాలి అంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ డైవర్సిఫైడ్గా ఉండాల్సి వస్తుంది. సో ఇలా మీ ఇన్వెస్ట్మెంట్స్ని డైవర్సిఫై చేసుకుంటూ ఒక పర్టిక్యులర్ సెక్టోరియల్కి సంబంధించి ఒక పర్టికులర్ స్టాక్ డిపెండెంట్ కాకుండా కంప్లీట్ సెక్టార్ మీద మనం ఇన్వెస్ట్ చేయగలిగిన ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంది. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఈటీఎఫ్స్కి సంబంధించి ఈ పర్టికులర్ డైవర్సిఫికేషన్ ఎలా జరుగుతుంది అన్న విషయాన్ని మనం చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దీనికోసం మనం ధన్ వెబ్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ధన్ వెబ్లోకి లాగిన్ అయిన తర్వాత మై పోర్ట్ఫోలియో అన్న సెక్షన్లో ఈటీఎఫ్స్ అన్న సెక్షన్ని మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. సో ఈటీఎఫ్స్ మీద మనం క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా ఈ ఈటీఎఫ్స్ని మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఓవరాల్గా చూసినప్పుడు డిఫరెంట్ సెక్టారియల్కి సంబంధించిన ఈటీఎఫ్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్గా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఏ బేసిస్ మీద ఈ ఈటీఎఫ్ అనేది ఫామ్ చేయడం జరిగింది. సో ఐసిఐసికి సంబంధించిన ఈ పర్టికులర్ నిఫ్టీ 50 ఈటీఎఫ్ అనేది మనకి నిఫ్టీ 50 బేస్డ్గా ఉండడాన్ని చూడొచ్చు. అండ్ నిప్పాన్కి సంబంధించి గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఈ పర్టికులర్ జీసెక్ ఏదైతే నిఫ్టీ 8 to 13 years అని కనిపిస్తుందో ఇది నిఫ్టీకి సంబంధించి గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ నిఫ్టీ 10 yearకి సంబంధించి ఇలా మనకి మల్టిపుల్ సెక్టార్స్లో ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్ స్టైల్ మొత్తాన్ని మనం ఇక్కడ బేస్డ్ ఆన్ అన్న సెక్షన్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. సో ఇలా ఇక్కడ మనకు కనిపిస్తున్న సెక్టార్స్ని మనం గమనించినప్పుడు మనకి ఇక్కడ ప్లెడ్జ్ బెనిఫిట్ అనేది కనిపిస్తుంది. సో ఈ పర్టికులర్ ఈటీఎఫ్స్ని మనం పర్చేస్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ ప్లెడ్జ్ బెనిఫిట్ అనేది కనిపిస్తుంది. సో మనం ఏదైతే ఈ పర్టికులర్ ఒక 100 రూపీస్ ఉన్న ఈ పర్టికులర్ ఈటీఎఫ్ని మనం పర్చేస్ చేస్తున్నామో దీన్ని మనం పర్చేస్ చేయడం ద్వారా 94% ప్లెడ్జ్ బెనిఫిట్ని మనం డైరెక్ట్గా పొందొచ్చు ఇక్కడ నుంచి. అండ్ బ్రాడ్ ఇండెక్స్కి సంబంధించిన ఆస్పెక్ట్స్ని కూడా మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఇక్కడ మనం ఇండెక్స్కి సంబంధించి సెన్సెక్స్, నిఫ్టీ 50, నిఫ్టీ 100 లేదా నిఫ్టీ ఐటీ ఇలాంటి వాటి బేసిస్ మీద మనకి ఏవైతే ఈటీఎఫ్స్ ఉన్నాయో అవి మనకి ఇక్కడ నుంచి కనిపిస్తున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. అండ్ సెక్టోరియల్ థీమ్తో ఏవైతే వస్తున్నాయో వాటిని కూడా మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అనేది నిఫ్టీ ఫినాన్షియల్ సర్వీసెస్ నుంచి కనబడుతుంది. అండ్ ఇక్కడ మనకి బజాజ్ ఫిన్సర్వ్ అనేది నిఫ్టీ బ్యాంక్లో నుంచి, అండ్ మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ ఎనర్జీ అనేది నిఫ్టీలో ఎనర్జీ సెక్టార్ నుంచి మనం రావడాన్ని చూస్తున్నాం. అండ్ ఇలా సెక్టార్స్ మాత్రమే కాదు, థిమాటిక్గా ఎఫ్ఎంసీజీ సెక్టార్ లేదా డిఫెన్స్ సెక్టార్, సో ఇలాంటి మల్టిపుల్ ఆస్పెక్ట్స్ని మనం వన్ గోలోనే చూడవచ్చు. అండ్ నిఫ్టీ 50కి సంబంధించిన ఒక ఈటీఎఫ్ని మనం గమనిస్తే ఏవైతే నిఫ్టీ 50కి సంబంధించిన అన్ని స్టాక్స్ ఉంటాయో ఈ పర్టికులర్ స్టాక్స్ అన్నిటిలో వాటి ఇన్వెస్ట్మెంట్స్ ఉండడం వల్ల మనకి ఓవరాల్గా ఏదైతే వొలటాలిటీ ఉంటుందో ఈ పర్టికులర్ స్టాక్స్లో దాన్ని మనం హ్యాండిల్ చేసుకుంటూ డైరెక్ట్గా మనం దాని బెనిఫిట్ మొత్తాన్ని ఇక్కడ నుంచి పొందే ఛాన్స్ ఉంటుంది. అండ్ దీన్ని మనం స్ట్రాటజీకి సంబంధించి లైక్ లో వొలటాలిటీ, హై వొలటాలిటీ లేదా మనకి ఇక్కడ ఏదైతే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఉంటాయో ఇలాంటి వాటిలో నుంచి డైవర్సిఫై అవుతూ అండ్ నాస్డాక్కి సంబంధించి కూడా కొన్నిసార్లు ఇలాంటి వాటిని ఉండడాన్ని మనం చూడొచ్చు. అండ్ కమోడిటీస్కి సంబంధించి గోల్డ్ బేస్డ్ ఈటీఎఫ్, సిల్వర్ బేస్డ్ ఈటీఎఫ్స్ని కూడా మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా చూడొచ్చు. అండ్ గ్లోబల్ ఈటీఎఫ్స్కి సంబంధించిన విషయాన్ని మనం చూడాలి అనుకుంటే హ్యాంగ్సెంగ్కి సంబంధించి, నాస్డాక్కి సంబంధించి లేదా ఇలాంటి S&P 500 టాప్ సెక్టార్స్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇది బాండ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని చూడొచ్చు. సో ఓవరాల్గా మీరు గమనించినట్లయితే డిఫరెంట్ థీమ్కి సంబంధించి అన్ని స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ కన్నా డైవర్సిఫికేషన్ సింపుల్గా ఒకే పర్టికులర్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు ఆ బెనిఫిట్ని పొందే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా మనకి ఈటీఎఫ్స్ నుంచి ఒక అడ్వాంటేజ్ తీసుకుంటూ సో స్టాక్ స్పెసిఫిక్గా మీరు వెళ్ళి అక్కడ రిస్క్ తీసుకునే సిచ్యువేషన్ని మీరు ఫేస్ చేయడం మీ ఇన్వెస్ట్మెంట్ స్టైల్కి సరిపడనప్పుడు ఇలా డైవర్సిఫైడ్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ లైక్ ఇండెక్స్లో కొంత, లిక్విడ్ ఫండ్స్లో కొంత, డెట్లో కొంత ఇలా డైవర్సిఫై చేసుకోవడం ద్వారా మీ ఇన్వెస్టింగ్ జర్నీలో మీ ఇన్వెస్ట్మెంట్ స్టైల్ని బట్టి మీ సైకాలజీ మేనేజ్ అవుతూ మీరు ఇక్కడ నుంచి ఒక అడ్వాంటేజ్ని డెరైవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. లైక్ ఇక్కడ మనం గమనించినట్లయితే నిఫ్టీ 50కి సంబంధించి
ఓవరాల్ పాస్ట్ 1 year రిటర్న్ని మనం గమనించినప్పుడు 12.82%గా ఈ ETF రిటర్న్ ఇవ్వడాన్ని చూస్తున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం మీరు అలా డైవర్సిఫై చేసుకొని ఉంటే గ్లోబల్ ఇండిసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో మనకి హ్యాంగ్సెంగ్కి సంబంధించి 24.87 రిటర్న్ ఇవ్వడాన్ని చూస్తున్నాం. అండ్ వరస్ట్ కేసులో మనం తీసుకున్న అది 0.63 నుంచి 9.47గా ఉండడాన్ని మనం చూస్తున్నాం. అండ్ డెట్ ఫండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినప్పుడు మినిమం టు మినిమం అది 5% రిటర్న్ కూడా ఉండడాన్ని చూస్తున్నాం. సో ఇలా మనకి ఓవరాల్గా ETFస్ని చూసుకున్నప్పుడు మనం ఆ పర్టికులర్ స్టాక్స్ మొత్తంలో ఇన్వెస్ట్ చేయకుండా మన కరెన్సీ డైవర్సిఫికేషన్ అవుతూ మన ఇన్వెస్ట్మెంట్ డైవర్సిఫై అవుతూ మ్యూచువల్ ఫండ్ కంటే తక్కువ ఎక్స్పెన్స్ రేషియోతో మనకి అడ్వాంటేజెస్ అవ్వడం వల్ల ETFస్లో ఇన్వెస్ట్మెంట్ అన్నది ఈ రోజున పాపులర్గా ఉండి చాలామంది ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియో అండ్ డైవర్సిఫికేషన్ కోసం యూజ్ చేస్తున్న సిచ్యువేషన్ని మనం గమనించవచ్చు. సో ఇలా డిఫరెంట్ థీమ్స్కి సంబంధించిన ETFస్లో ఇన్వెస్ట్మెంట్స్ కోసం మీ డిమాట్ అకౌంట్ని ఈరోజే ఓపెన్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ నుంచి. సో మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.